మౌలి వాస్ గారు యా ఉంది, ఇటు వచ్చేసేయండి సాయి. వాస్ గారు ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్. మీరు 5 నిమిషాలే ఉంటున్నారుగా, మొత్తం క్వశ్చన్స్ మీకే. మీరు ఏ సినిమా చేసినా కూడా అది అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినా లేదా నిర్మించినా ఒక మంచి బ్లాక్ బస్టర్ ఉంటుంది, మంచి సినిమా ఉంటుంది. సో ఈ లిటిల్ హార్ట్స్ ఎవరి హార్ట్స్ దోచుకోబోతుంది సార్? లిటిల్ హార్ట్స్ మొత్తం ఆ ఇంటర్మీడియట్లో ఎవరు ఇందాక చెప్పాను కదా జన్వల్ఫా అని చెప్పి, వాళ్ళందరూ హార్ట్స్ అయితే గట్టిగా దోచేస్తుంది. నాకు తెలిసి బాగా చదువుకునే వాళ్ళు క్లాస్లో 10 మంది ఉంటే బాగా చదవని వాళ్ళు 40 మంది ఉంటారు. ఇది ఆ 40 మంది సినిమా. ఇది 100% ఏంటంటే నా నమ్మకం కూడా అదే. మనం మంచి చెప్పే కన్నా కూడా నవ్వుతూ ఒక విషయం, జనరల్ విషయం చెప్తే అది బాగా ఆడుతుందని చెప్పి, ఇది అందుకని చెప్పి ఆ 40 మంది సినిమా ఇది క్లాస్లో. 40 మంది. ఇప్పుడు ఏదో కొంత అంటే ఇండస్ట్రీ గురించి నేను అడుగుతున్నాను, మీకు తెలిసిందే అది. షూటింగ్లో కొద్దిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది, 30% అయినా వాళ్ళు అంటున్నారు. మీరెవరు సపోర్ట్ ఉన్నారు, కార్మికులుగా లేకపోతే ప్రొడ్యూసర్స్గా? ఐఎమ్ న్యూట్రల్. అలా కాదు సార్, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ అనేది అందరూ ఉంటాం దాంట్లో. 3 years అయింది, పెంచాలి. అది అది ఇన్వెటబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది. దాన్ని న్యూట్రల్ కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఇంక్రీజ్ ద ఇవి, బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు 30%, 10% అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు 50% పెరుగుతుంది. అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్లో పెంచాలి, అయిపోతుంది కదా మళ్ళీ 3 years టైం. సో అది కొంచెం లాజికల్గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్ అంతే. ఇప్పుడు ఈ విషయం వేతనాల నుంచి ఇంకొక విషయంకి పోయింది, స్కిల్స్ అనేది. సినిమా ఇది ఒక్క క్వశ్చన్కి చెప్పండి చాలు సార్. స్కిల్ అంటే మన దగ్గర అంత లేదు, అందుకే మేము బొంబాయి నుంచి తెప్పించుకుంటున్నాం డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళని. యాక్చువల్గా చెప్పాలంటే మన దగ్గర నుంచే పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా డైరెక్టర్లు కానీ మొత్తం మన సినిమాలు మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. దీనిపైన మీరు ఏమంటారు సార్? స్కిల్స్ లేవా మన దగ్గర అంతా? మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గానే చెప్పండి, ఎందుకంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసు, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు అన్నీ చేస్తుంటారు కాబట్టి. ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి? ఒక 4-5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్నీ చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రతిదీ కూడా ఆ 10-12 సినిమా, ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది. ఆ 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5-6 ఇయర్స్లో 200-300 సినిమాలు చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి. మరి అన్నిటి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే, ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా, నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను, నాకు 12-13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిఫిషియల్ రెమ్యునేషన్స్ అవ్వచ్చు, అన్నీ ఒకటి కాదు, ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు. సో అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగలట్లేదు ప్రొడ్యూసర్ కదా. అయితే నేను 100% చెప్తాను, అంటిల్ అన్లెస్ దట్స్ ఎ ఎక్స్ట్రాడినరీ హిట్. ఎందుకంటే హిట్ కూడా ఈరోజు జనాలు థియేటర్లోకి రావట్లేదు, బాగానే ఉందని కూడా థియేటర్లోకి రావట్లేదు. అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్లోని? కరెక్ట్ సార్. మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటున్నాను నేను. ఇది మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది? చిన్న సినిమానే కానీ ఎందుకు అంత ఖర్చు అవుతుంది? అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్లో, మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే 1.5 lakh 2 lakhs లేకుండా లేదు. ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మామూలు చాలా నార్మల్ హౌస్ అంటే 60,000 70,000 ఉంటుంది హౌస్ ఇక్కడ. మళ్ళీ అన్నీ చేసుకోవాలంటే వాళ్ళకి 1.25 లేకుండా ఈరోజు లేదు. అంటే ఇది ఇంకా ఇక్కడ వాళ్ళతో అలా ఉంటే బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళతో ఇంకా ఎక్కువ అయింది కదా సార్ బడ్జెట్. ఆదిత్యాసన్ గారు, స్కిల్ అనేది ఉందా లేదా? 15-20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, స్కిల్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అంటే స్కిల్ అప్డేట్ చేయాలా? మన దగ్గర ఉన్న 100% తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి. మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు. ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా మనకు అవసరం. మన టెక్నీషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది 100% చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకు, మనం ఆ లెవెల్ అందుకునే వరకుని. అక్కడ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బర్డెన్లు అయిపోతున్నాయి మనకి. ఆల్రెడీ మేము అక్కడ 3 బర్డెన్ పెడతాం, ఇది ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకురావాలి, మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బర్డెన్ అవుతుంది మాకు. అది మౌలి గారు,
చెప్పండి. మీ రీల్స్ చాలా చూస్తుంటాను థ్యాంక్ యూ అండి. అండ్ ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు రీల్స్ చేసేటప్పుడు మీరు క్యాజువల్గా చేస్తే అవి వైరల్ అవుతాయి, లేదంటే వైరల్ అవ్వాలని ప్లాన్ చేసుకొని చేస్తారా? ప్లాన్ ఏం చేయనండి. అవి వాళ్ళు మీమర్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏం చేసినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళే బాగానే తీసుకొని రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో అవి ఫన్నీగా ఉంటాయి. సో దానివల్ల అది అట్లా అవుతుంది. రైట్. ఇది ఇంటర్మీడియట్ తర్వాత చేసింది, కానీ మీ ఏజ్ ఎవరికి తెలియదు. యాక్చువల్గా చిన్నపిల్లోడ్లానే ఉంటారు, రైట్? అవునండి. సో ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఏ హీరోగా ఫిల్మ్ ఫస్ట్ అండి. ఓకే. సో ఎలా ఉంది ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఫస్ట్ నాకు మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు, డైరెక్టర్ మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు 90s తర్వాత చాలా స్టోరీస్ విన్నాను. ఆ గ్యాప్లో అసలే చాలా గ్యాప్ తీసుకున్నా మంచి స్టోరీ కోసం. అప్పుడే చాలామంది అంటారు, వస్తలేవా, చేస్తలేవా, చేయొచ్చు కదా, ఏదోటి చాలా అంటారు. కానీ మంచి స్టోరీ ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేస్తాం, మన ఆడియన్స్కి కాంటెంట్ అయినా, ఇన్స్టాగ్రామ్లో చేసే చిన్న రీల్ అయినా, యూట్యూబ్లో చేసే చిన్న వీడియో అయినా, మనం పోస్ట్ చేసే చిన్న మీమ్ అయినా కూడా ఆడియన్స్కి వాళ్ళ టైం వర్త్ ఉండాలని ఐ ఫీల్. సో ఆ వర్త్ ఉండే స్టోరీ వచ్చే వరకు వెయిట్ చేశా. ద బ్యూటిఫుల్ స్టోరీతో మార్తాండ్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే ఆదిత్యని మీట్ అయ్యా. ఆదిత్య ఇంట్రెస్టెడ్ ఉండే, ఐటీవీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండే, అట్లా ఇది హ్యాపెన్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈజ్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ టుడే. అండ్ థ్యాంక్ యూ. వాసు గారు బన్నీ వాస్ వర్క్స్ మీద ఫస్ట్ ఫిలిం మిత్రమండలి ప్లాన్ చేశారు మీరు. సో అనుకోకుండా ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయ్యి ఈ సినిమా వస్తుంది. అసలు అది ఎందుకు బ్యాక్ అయింది, ఇది రావడానికి రీజన్ ఏంటి మీ బ్యానర్లో ఫస్ట్ ఫిలిం? అంటే ఒక 5 days నేను క్లైమాక్స్ షూట్ చేయాలి మిత్రమండలి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు షూట్ చేసి September 12th అది వేద్దాం అనుకున్నా ఫస్ట్. బట్ ఏంటంటే దానికి నాకు ఇంచుమించు 15 మంది ఆర్టిస్టులు డేట్లు కావాలి, కమెడియన్స్. అంటే మాతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ వాళ్ళందరూ ఉన్నారు దాంట్లోని, కమెడియన్స్ అంతా, అది వీళ్ళంతా కూడా. సో మీకు తెలుసు వాళ్ళందరూ డేట్లు సెట్ చేయాలంటే ఎంత కష్టం అనేది. దానితో ఇప్పుడు స్ట్రైక్ అవుట్ వచ్చింది. సో డెఫినెట్గా నేను ఒక 1 month పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది సినిమాని. సో ఐఎమ్ ప్లానింగ్ టు మిత్రమండలి రిలీజ్ ఇట్ ఇన్ October. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆదిత్య, హాయ్ ఆదిత్య. యాక్చువల్లీ 90s రిలీజ్ అయ్యి 1 year పైన అయింది. సో ఈ 1 yearలో ఒక ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ కట్ చేస్తే ఇప్పుడు సితారా బ్యానర్లో సినిమా చేస్తున్నారు, మధ్యలో ఇది చేశారు, ప్రేమలు సక్సెస్ఫుల్గా రైటింగ్ చేశారు. సో ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? ఒక 1.5 yearలో ఆల్మోస్ట్ అన్నీ చేశారు, ప్రొడక్షన్, డైరెక్టర్, ఒక డబ్బింగ్ సినిమాకి బ్లాక్ బస్టర్ రైటర్గా వర్క్ చేశారు. Happy. It's all my judgment went right, and I'm very relatable to the audience so far. I only check whether I'm relatable with the audience or not. I feel hardly any director has 4-5 films scope. After that, he'll be outdated. So I think now I am relatable. I think when I'm relatable, I have to make cinema. Yeah. సాయి కృష్ణ గారు, అండ్ మీరు కానీ ఆదిత్య గారు కానీ ఇది ఫస్ట్ ఓటీటీకి అనుకున్నారా, లేదంటే ముందు నుంచి థియేటర్కల్ అనుకునే మొదలు పెట్టడం జరిగింది ఈ సినిమాని? ఈ సినిమానండి, ఈ సినిమా ఫస్ట్ థియేటర్ అండి మొదలు పెట్టడం జరిగింది. ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ థియేటర్నే మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏం చేద్దాం తెలియదు, ఫస్ట్ థియేటర్ మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత వాసు గారు, వంశీ గారు చూడటం, తీసుకెళ్ళటం, ఇలా అయిపోయింది. ఆదిత్య గారు, వాసు గారు రండి సార్. ఇప్పుడు గీతార్ట్స్లో ఉన్నారో లేదో తెలీదు, అంటే ఉన్నానండి, ఇంకా 2nd floorలోనే ఉన్నా. అంటే మరి మొన్న అరవింద్ గారు మొన్నటిదాకా డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ ఆయనే వచ్చేవారు, మీరే వచ్చేవారు. ఈసారి డైరెక్ట్గా ఆయనే వచ్చేసారు, మిమ్మల్ని తీసుకురాలేదు. నరసింహక లేదండి, ఆ రోజు ముంబైలో ఉన్నా. 2018కి మీరే వచ్చారు. మొన్న ఏంటిది అంతకుముందు కాంతారాకి మీరే వచ్చారు. మధ్యలో ఒక సినిమా కూడా మీరే చూసుకున్నారు అన్ని. కాంతారాకి ఆయనే వచ్చారు, నేను రాలేదు. అరవింద్ గారు పెద్ద రావట్లేదు, మీరే చూసుకునేవారు. ఇప్పుడు ఏంటో మరి డైరెక్ట్ ఆయనే రంగంలోకి దిగిపోయారు. ఉన్నారో లేదో తెలియదు, ఉన్నారు కదా? ఉన్నా, 100% ఉన్నామండి అక్కడే. ఓకే, ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు. గీతార్ట్స్ ఈ మధ్యకాలంలో ఈ ఇయర్లో ఇండస్ట్రీకి 2 issues జరిగినాయి. ఒకటి పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పేదో ఒకటి నడిచింది, ఇప్పుడు స్ట్రైక్. ఆ టైంలో పర్సంటేజ్ సిస్టంలో మీటింగుల్లో చాలా పొదుపుగా పాల్గొని చాలా దూరంగా ఉంది గీతార్ట్స్. లాస్ట్లో అరవింద్ గారికి తప్పలేదు, అది వేరే విషయం. బట్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఫస్ట్ అడగగానే
మేము న్యూట్రల్ అని చెప్పేస్తున్నారు. ఎందుకు గీతా ఆర్ట్స్ ఇంత పెద్ద సంస్థ లేకపోతే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అన్నిటిలోని మిడిల్ గ్రౌండ్లో అలా గోడ మీద మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ సమస్యలు సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి కదా? లేదండి, సమస్యలు సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఒక టీమ్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ. అట్లాంటప్పుడు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి డౌట్ ఉంటే వాళ్ళకి ఇట్లాగే ఏం చేద్దాం అనేది మాకు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. కానీ లెట్ దెమ్ లీడ్. లీడ్ చేసినప్పుడు ఎందుకు మనం ఇలా డిస్టర్బ్ చేయాలి? అంటే ఆ పర్సంటేజ్ సిస్టమ్ గురించి తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక గీతా ఆర్ట్స్ నుంచి లేరు. మిమ్మల్ని అడిగితే మీరు మాకు అసలు తెలియదు దాని గురించి అని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్. అక్కడ ఛాంబర్లో అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి మేము కలుపుకోలేదు అన్నారు. అంతే. ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు లెట్ దెమ్ లీడ్. ఏదైనా ఉంటే మాట్లాడుతున్నారు మనతో. ఇప్పుడు మొన్న మీటింగ్ కూడా అరవింద్ గారు వెళ్ళారు. నిన్న కూడా అందరూ వస్తే కలిశారు. కలిసి ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా అన్నీ కూడా ఇస్తున్నారు. అట్లాగే బాపీ కానీ ఎవరైనా కాల్ చేసినా కూడా నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అప్డేట్ చేస్తున్నారు. మొత్తం ఒక 10 మంది లీడ్ చేసినప్పుడు లెట్ దెమ్ లీడ్ అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత ఎక్స్పీరియన్స్తో మీరెందుకు లీడ్ చేయట్లేదు అనేది క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ ఉంటే సజెషన్ వరకు బాగుంటుంది. లీడ్ అనేది లెట్ దెమ్ లీడ్ అండి అది. ఓకే అండి. ఆదిత్య గారు. వంశీ నందిపాటి గారు. సార్, జనరల్గా ఇండస్ట్రీలో మొన్న ఏం జరిగింది, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ సమస్యలు వీటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, చాలా ఈజియెస్ట్ డిమాండ్ కూడా, ఈ సినిమాలో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లోగో లేకూడదు అనేది ఒక డిమాండ్ తీసుకుందామని చెప్పి గిల్డ్ ఛాంబర్ ఒక డెసిషన్ ఏంటంటే సినిమాల్లో లోగో వేయకూడదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోగో వేయకూడదు అనేది ఒక డిసిషన్ తీసుకున్నారు. బట్ ఎవరో ఫాలో అవ్వట్లేదు, అది వేరే విషయం. మీరు ఏకంగా సినిమా థియేటర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కే సాయికృష్ణ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు, పక్కన పోస్టర్ మీద ఈటీవీ విందని వేశారు. ఏంటి ఇప్పుడు జనరల్గా అందరు ప్రొడ్యూసర్స్ చేస్తున్నట్టు ఒక వారానికో 2 వారాలకో థియేటర్కు వదిలేసి తర్వాత వెంటనే ఓటీటీకి వచ్చేస్తారా? యాజ్ ఈజ్ ఇది థియేటర్స్లో 4 వీక్స్ ఉండే సినిమాలు మేము దీన్ని ట్రీట్ చేస్తున్నామండి. బట్ దిస్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్. అది ఫస్ట్ నుంచి వీఆర్ నాట్ బ్యాకింగ్ అవుట్ సెయింగ్ ఇదేదో ఈటీవీది కాదు, ఈటీవీ వింది కాదు అని. దే ఆర్ ది వన్స్ హూ హ్యాస్ ఫైనలైజ్ ద కంటెంట్, దే ఆర్ ద వన్స్ హూ హ్యాస్ బ్యాక్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ మీద పేపర్ మీద ఉన్నప్పుడు నమ్మింది ఫస్ట్ వాళ్ళే. సో దానికి మనం మొహోటం ఏం లేకుండా వాళ్ళు లోగో వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము థియేటర్లో కూడా మంచి డబ్బులు చేసుకుంటాం. ఆడియన్స్ కదా వేరే పర్సెప్షన్ కదండి. ఇప్పుడు పర్సెప్షన్ ఏముంది, ఇప్పుడు ఫస్ట్ 4 అంటే కంటెంట్ అవైలబిలిటీ అయితే ఫస్ట్ థియేటర్స్లోనే ఉంటుందిగా. అండ్ థియేటర్స్కి ఎలా వాళ్ళకి అంటే ఇప్పుడు బయట అంతా డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే అసలు ఓటీటీ విండో తగ్గితే కానీ జనాలు థియేటర్కి రారనేదే ఇది కదా. అలాంటిది మీరు పక్కనే ఓటీటీ ప్లాట్ఫామ్ కూర్చోబెట్టుకుని థియేటర్కి రండి అంటే కష్టం కదా. దే ఆర్ ద వన్స్ హూ హస్ ఫండెడ్ ద ప్రాజెక్ట్. వాళ్ళని థియేటర్ తీసుకొస్తాం కదా. వాసు గారు చాలా తెలివిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈవేళ. దొరకకూడదు అసలు. ఇప్పుడు వాళ్ళు థియేటర్ జనాలనే కదా, చివరికి వాళ్ళని కూడా తీసుకొస్తాం కదా థియేటర్కి. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ F1 ఉంది కదా. ఏదండి F1 ఉంది కదా. F1 ఇస్ మేడ్ బై యాపిల్ ప్లస్ థియేటర్స్ 500 million మళ్ళీ యాపిల్ ప్లస్ స్ట్రీమ్ అవుతుంది. మరి అయితే కమిట్ అవుతారా మీరు ఇన్ని వారాలకి అని చెప్పి? ఏంటంటి ఇన్ని వారాలకి థియేటర్కి రావని చెప్పి యాపిల్ ప్లస్లో కన్వర్ట్ అవుతాం కదా. సినిమా కాంటెంట్ ఇప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమానగా సినిమా, ఓటీటీ సినిమానా థియేటర్ సినిమా అంటే సినిమా. మేము కమిట్ అవుతాం 4 వీక్స్ వరకు రాదని థియేటర్లో ఓటీటీలో. ఇప్పుడు ఎప్పుడు అదే కమిట్మెంట్ ఉంటుంది ఈ సినిమా వరకు ప్రజెంట్. అంటే తర్వాత రిలీజ్ తర్వాత కాదు. లేదు అలా ఎందుకు, వి మీన్ బిజినెస్, మీకు తెలుసు కదా అది. ఓకే అండి. ఆదిత్య గారు. వాసు గారు అక్కడికి వచ్చి నెగిటివ్ పిఆర్ చేస్తున్నారు నాకు. ఆదిత్య గారు అంటే రాలేదండి. లిటిల్ హార్ట్స్కి ఒక క్యాప్షన్ ఇచ్చారు కదా, నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అని. కథ డిమాండ్ చేసిందా, హీరోయిన్ కండిషన్ పెట్టిందా? అది ఇట్స్ అబ్సల్యూట్ మౌలి అండ్ మార్తాన్స్ ఐడియా. అది అంటే టు మేక్ ఇట్ వెరీ మచ్ విజిబుల్ టు ది ఫ్యామిలీ ఆడియన్స్. ఇది ఫ్రెష్ సినిమా, మీరు అబ్సల్యూట్గా వచ్చి చూడొచ్చు అనేదాన్ని. ఇప్పుడు నోరు తిరగదు కానీ సకుటుంబ అది ఉంటుంది కదా, అదంతా రాయడం బదులు సింపుల్గా ట్రెండీగా ఈ జనరేషన్ అర్థమయ్యేటట్టు అట్లా రాశారు.
సో బైరాగి కథలు అని పెట్టారు, అంటే చాలా యూనిక్గా ఉంది బైరాగి కథలు అనేది. సో ఏంటి ఆ మోటివేషన్ ఏంటి ఆ టైం? సత్రం భోజనం మఠం నిద్ర, అది నా ఫిలాసఫీ. సో దట్స్ ద రీజన్ బైరాగి. అంటే పెళ్లి చేసుకోరా? పెళ్ళికి దానికి సంబంధం లేదా? పెళ్లి చేసుకునే వాళ్ళు అలా తిరగరండి. నా ఫిలాసఫీ, ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాలజీ దట్ ఐ ఫాలో. ఒక డైరెక్టర్ లైఫ్ టైమ్ 5 ఫిల్మ్స్ అంటున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. నో, దట్స్ మై పర్స్పెక్టివ్ అండి. నేను అంటే బిలీవ్ చేయమని జనరల్గా అనేది అంటే యూ ఆల్సో షుడెంట్ హ్యావ్ దట్ పర్స్పెక్టివ్ బికాస్ యూ నెవర్ నో వెన్ యూ కెన్ బి రిలేటబుల్ లైఫ్ లాంగ్, రైట్? ఇప్పుడు నా దగ్గర 5 కథలు ఉన్నాయి, అందుకనే మీద వస్తా లేదు. సో 5 ఉంటాయేమో అనుకుంటున్నాను నేను, అంతే. రైట్. వాసు గారు, ఎస్ సార్. మీ యువర్ ఆర్యా దగ్గర నుంచి ఇప్పటి వరకు యూ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ అండ్ వేరే సినిమాలను కొనేసి కూడా చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి జడ్జ్మెంట్లో ఏమైనా తేడా వచ్చినట్లు ఏమైనా అనిపిస్తుందా, లేదంటే యూ స్టిల్ థింక్ యూఆర్ ఇన్ ద సేమ్ బిగినింగ్లో ఉండేంత పట్టు ఇప్పుడు కూడా ఉందంటారు? లేదండి, ఇప్పుడు జనరేషన్ మారుతుంది. ఈవెన్ నౌ ఐ మీన్ ఏ లెర్నింగ్ స్టేజ్. దట్స్ వై ఐఎమ్ ఇప్పుడు ముంబైలో బన్నీ గారు అట్లీ గారు సినిమా చూస్తే, ఈవెన్ ఇట్స్ ఏ సన్ పిక్చర్స్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దట్ ఫిలిం. ఎందుకంటే లెర్నింగ్ ఇవన్నీ కూడా. అట్లాగే ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ అందరితో కూర్చుని మళ్ళీ నాకు ఒక 4-5 ఇయర్స్ వీళ్ళందరితో కూర్చుంటే తప్పితే మళ్ళీ నేను ఈ జనరేషన్కి అందుకోలేము. ఏదైతే మా జనరేషన్లో అప్పుడు ఉందో ఆ జడ్జిమెంట్ అయితే ఇప్పుడు పనిచేయదు. 100% డేస్ అయితే మారినాయి. ఇప్పుడు మేము అప్డేట్ అవ్వకపోతే మేము ఖాళీ చేయవలసిందే. ఖాళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. ఆదిత్య, హాయ్. 90s వచ్చేటప్పుడు 90స్ది స్కూల్ బ్యాక్డ్రాప్లో ఉంది, తర్వాత పార్ట్ 2 కూడా చేస్తానన్నారు కదా ఇంటర్మీడియట్ టైంలో. సో ఇది పార్ట్ 2నా లేకపోతే అది వేరే ఉందా కదా? ఇది లిటిల్ ఆర్ట్స్ అంటున్నారా? లిటిల్ ఆర్ట్స్ 90స్కి నో అబ్సల్యూట్ నాది ఏం లేదండి దీంట్లో. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అ ఫ్రెష్ ఫిలిం అండ్ దాని డైరెక్టర్, రైటరు, స్క్రీన్ ప్లే రైటరు, దాని డైరెక్టరు మొత్తం మారుతండే. ఇది ఐ హ్యావ్ దట్ పాసిబిలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ ద సేమ్ టీమ్. సో నేను ఉన్నదానికి నేను ఐఎమ్ యాజ్ అ ప్రొడ్యూసర్, తర్వాత నా ఎడిటర్, వీళ్ళందరూ నాకు మంచి సింక్లో ఉన్నారు 90స్కి. కాబట్టి ఐ వాంటెడ్ ద సేమ్ టీమ్ టు బీ దేర్. సో బట్ హ్యాష్‌ట్యాగ్ 90s తర్వాత పార్ట్ 2 కూడా ఉంటుంది అన్నారు కదా, దాని సీజన్ 2 ఉందన్నారు. ఆ సీజన్ 2 ఉందా లేదా? ఉందండి, అదైతే ఉంది డెఫినెట్గా. ఓకే, సాయి గారు. సార్, రామోజీ గ్రూప్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది కదా మయూరి. సో దాన్ని వదిలేసి బన్నీవాస్ గారిని డిస్ట్రిబ్యూట్ చేయించడానికి గల కారణం ఏంటంటారు? ఫస్ట్ థింగ్ అండి, అది లేదండి, క్లోజ్డ్. మయూరి డిస్ట్రిబ్యూషన్స్ క్లోజ్డ్ అండి. అండ్ రైట్లో ఉన్న పొజిషన్లో బన్నీవాస్ గారి కన్నా, వాసు గారికి, వంశీ గారి కన్నా మాకు బెటర్ థింగ్స్ కనపడట్లేదు. సో అండ్ వీఆర్ హానర్డ్ అండ్ ప్రివిలేజ్ దట్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. వంశీ గారు, యాక్చువల్లీ బేసిక్గా మీరు సినిమా తీసుకున్నారంటే, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ప్రీమియర్లు మ్యాక్సిమం వేస్తారు. వాసు గారు ఏమో ప్రీమియర్లు అంటే భయపడతారు. ఏంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మీ టర్న్, మీ స్టైల్ వెళ్తారా, ఆయన స్టైల్లో ప్రీమియర్? భయం లేదు, ఆయన ముందుంటాడు. సై అంటే సయ్యే అంటే చాలా లిమిటెడ్, మీరు ఎక్కువ కదా. 9th నుంచి వేసేస్తాం షోస్. 12th రిలీజ్ కానీ, బట్ సర్టైన్ ఆయన ఇందాక చెప్పారు స్పీచ్లో కూడా, మీరు విన్నారో లేదో, 9th నుంచే స్టూడెంట్స్కి అట్లా వేసుకుంటూ వెళ్ళిపోదామని. ఓన్లీ స్టూడెంట్స్ అండి, పెయిడ్ ప్రీమియర్స్? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు రిస్ట్రిక్ట్ చేయమన్నాను. ఎందుకంటే అది ఇది వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే డెఫినెట్గా సౌండ్ ఎక్కువ వెళ్తుందని, అందుకని. మార్తాండ్ గారు ఇక్కడ ఇది లిటిల్ హార్ట్స్ అని పెట్టారు, అండ్ ప్రెసెంట్ జనరేషన్ తగినట్టు కూడా తీసుకోదు. వైట్ 2015 ఆ టైం పీరియడ్ దాకా ఎందుకు వెళ్ళి? నేను 2015లో ఇంటర్ చదివానండి. అంటే మీ లైఫ్ స్టోరీకి దగ్గరగా సగం ఆల్మోస్ట్ 50% నా స్టోరీ. మనోడు కూడా జనవల్ఫై. అంటే నేను ఇంటర్లో చేయాలనుకున్న పనులు, చేయలేకపోయిన పనులు, చేసిన పనులు అన్నీ కలిపి రాశాను ఇది. మార్తాండ్ గారు, అంటే మా ప్రేమ ఖైదీ రిలీజ్ అయినప్పుడు మాలాశ్రీ కంటే హరీష్ కాదు సార్, అంటే రెఫరెన్స్ చెప్తున్నా, పుట్టిపోయినా చూస్తారు కదా సార్ సినిమా. హరీష్ మాలాశ్రీ కంటే కొంచెం ఏజ్ తక్కువ కాదు సార్, సూపర్ హిట్ మన రామానాయుడు గారు తీశారు. సారీ, ప్రేమ ఖైదీ తెలియదా మీకు? సర్లే వదిలేండి. సారీ అండి, సారీ. చూడండి, మంచి సినిమా. ఇప్పుడైనా చూడండి మన చూస్తాను. చెప్పండి, ఒక క్వశ్చన్ అడిగి. సో అప్పుడు హరీష్ మాలాశ్రీ కంటే చిన్నగా ఉన్నాడని కామెంట్ వచ్చింది, కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మౌళి విషయంలో కూడా కొంచెం అదే అనిపిస్తుంది. ఓకే ఓకే, అది అంటే ఆ కంపారిజన్ లేకపోయినా సినిమా జనరల్గా ఆ ఏజ్లో అమ్మాయిలు కొంచెం పెద్దగానే కనిపిస్తారండి. ఇప్పుడు నేను ఉన్నప్పుడు కూడా మా క్లాస్ అమ్మాయిలు చాలా పెద్దగా కనిపిస్తారు నాకన్నా. సో అది డెలిబరేట్ ఎఫర్టే,
కావాలనే అలా క్యాష్ చేసాము. మీకు 12th సెప్టెంబర్ డెఫినెట్గా అర్థమవుతుంది ఎందుకు క్యాష్ చేసాము అని. సో యా, అంతే. యా, థ్యాంక్ యూ. ఆదిత్య గారు, నైంటీస్ బయోపిక్ అందరికీ రిలేట్ అయింది, వెరీ ఎక్స్ట్రాడినరీ. దట్ మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండుంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేసి. మీ నెక్స్ట్ ఫిల్మ్ మీరు యూకేలో తీస్తున్నారు. సో వాట్ ఈస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్? ఏం లేవు, అది ఇట్స్ ఆల్ ఫిక్షన్? No, Andy. Everything very personal, very creative. I always feel that if you are taking something very personal, it has to be definitely creative వస్తుంది. మనము కొన్ని ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, బట్ నేను చేసినాను కాదు, నేను చూసినవి, నేను అబ్జర్వ్ చేసినవి, అండ్ దట్ ఫేస్. యా. సో 90s బయోపిక్లో ఇద్దరు కిడ్స్ ఉంటారు, ఎవరికి మీ పర్సనాలిటీ మ్యాచ్ అవుతుంది? Aditya is Aditya. That's it. So that's the reason I put the same name. And my brother name is Raghu, same Raghu అని ఉంటుంది. మా నాన్న పేరు శేఖర్, మా అమ్మ పేరు రాణి, మా కజిన్ అక్క ఉంది దివ్య వెంకటేష్. ఓకే. గర్ల్ ఫ్రెండ్ లేదండి నాకు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఐఎమ్ ప్రిటీ సింగిల్. సాయి కృష్ణ గారు సార్, ఇక్కడ సార్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. ఈటీవీ విన్లో ఒక వెబ్ సిరీస్ సా దిల్సే అని. రైట్ సార్. అందులో హీరోయిన్ ఎవరో రివీల్ చేయలేదు, కంప్లీట్ మాస్క్ పెట్టి త్రూ అవుట్ ద సిరీస్ అలాగే తీసుకెళ్ళిపోయారు 12 ఎపిసోడ్స్. దానికి మళ్ళీ ఏమన్నా పార్ట్ 2 వస్తుంది అని పెట్టి ఎండింగ్ ఇచ్చారు, దానికి ఉంటుందా ఉండదా ఏంటి? ఉంటుంది సార్, పార్ట్ 2 ఫిల్మింగ్ సూన్. వాసు గారు, అదే ఇందాక స్ట్రైక్ విషయం గురించేనండి. లైక్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు కొంతమంది ప్రొడ్యూసర్లు, తర్వాత చిరంజీవి గారిని కలిశారు, నిన్న బాలకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. ఆ మీటింగ్స్కి ఏమైనా మీరు అటెండ్ అయ్యారా ఏంటి? లేదండి, మోస్ట్ ఆఫ్ ది నేను అక్కడ ఉంటున్నాను, ముంబైలోనే ఉంటున్నాను. ఇప్పుడు కూడా అక్కడికే బయలుదేరాలి, అలా ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు. అది చెప్పాను కదా, అందుకే ఎక్కువ యాక్టివ్ ఉండట్లేదు. అండ్ ఏం జరుగుతుందో మాత్రం నేను ఫోన్లో అప్డేట్ తీసుకుంటూ ఉన్నాను మొత్తం. సో నెక్స్ట్ మీటింగ్కి ఏమన్నా అటెండ్ అవుతారా, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా? ఇప్పుడు మొన్న తిట్లు పడి మెయిన్ మీటింగ్కి వెళ్ళలేదని చెప్పి డెఫినెట్గా వెళ్తాను నెక్స్ట్ మీటింగ్కి. బనివాస్ గారు, ఎక్కడ ఆదిత్య హాసన్ గారికి ఇద్దరికి, అంటే రీసెంట్గా ఒకటి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది, రైటర్స్కి ఎక్కువ గుర్తింపు ఇవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మొన్న మహావతార్ నరసింహకి రాకేంద్ర మౌళి గారు రాలేదు. ఆ సినిమాకి ఆయన రాసిన డైలాగ్స్ వల్ల ఇక్కడ తెలుగులో బాగా క్లిక్ అయింది. అండ్ ఇవాళ కూడా సాంగ్లో అంచు కిట్టు గారు రాలేదు. సో ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉందా, లేకపోతే? కిట్టు ఈజ్ ఇన్ ఐర్లాండ్. ఓకే. అబ్సల్యూట్లీ వీ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి విల్ అటెండ్, ఎవ్రీబడి గెట్ దేర్ ఓన్ క్రెడిట్. వీ వర్క్ ఫర్ క్రెడిట్ అండ్ విల్ మేక్ షూర్ దట్ విల్ గివ్ యూ దట్. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సాయి కృష్ణ గారు, డెఫినెట్గా ఏంటంటే మెయిన్ వాళ్ళు మిస్ అవ్వరు, మేబీ వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఇది అవుతారు. అదే అలానే, లేదంటే ఏదైనా మిస్ అయిందా అని? లేదు, డెఫినెట్గా ఎక్కడ ఉండుంటారు, 100% చేస్తారు. లేదు, మా వరకు అయితే ముందు ఆ కేర్ తీసుకుంటారు. సాయి కృష్ణ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగునండి. రీసెంట్గా వచ్చిన ఎయిర్ వెబ్ సిరీస్ అనేది చాలా హిట్ అయింది, తర్వాత కూడా కొంచెం కాంట్రవర్సీ అయింది. సో కంటెంట్ పరంగా, ఒక కమ్యూనిటీ ఇష్యూ పరంగా. ఎందుకని అది ముందే కొంచెం అంటే ఆ లైన్ జడ్జ్మెంట్ అవ్వచ్చు, అది ఎందుకు మిస్ అయిందంటారు? అండ్ తర్వాత మీరు ఎలాంటి రెక్టిఫైన్ చేసుకున్నారు దాన్ని? అండ్ తర్వాత ఫర్దర్ కంటెంట్స్ పరంగా ఈటీవీని ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతుంది? ఎయిర్ కాంట్రవర్సీ అనేది ముందు మేము ఊహించింది కాదండి. సో లాట్ ఆఫ్ ప్రివ్యూస్ చేసినాము, లాట్ ఆఫ్ మీడియా జర్నలిస్ట్ అందరూ చూసినారు. సో ఎవరికి అది అభ్యంతరకరంగా అనిపించలేదు, బట్ మనం కూడా అనుకున్నాము. బట్ రిలీజ్ అయిన తర్వాత లార్జర్ పీపుల్కి అది అభ్యంతరకరంగా అనిపించింది, అండ్ ఒక కమ్యూనిటీని హర్ట్ చేసింది అనిపించింది. కాబట్టి ఇమీడియట్లీ మేము రెక్టిఫై చేసి తీస్తామండి. ఫ్యూచర్లో కూడా ఒక కమ్యూనిటీని కానీ, ఒక కాస్ట్ని కానీ, ఒక క్రీడ్ కానీ, ఒక రిలీజన్ కానీ, దేన్ని జనరల్గా కూడా మేము టార్గెట్ చేసి చెయ్యము, అండ్ ఆల్సో అనుకుని కూడా చెయ్యము. ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉందాం అనుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ. మౌలి ఇక్కడ చెప్పండి. హాయ్, సాంగ్ చాలా బాగుంది, కంగ్రాట్స్. క్రెడిట్ గోస్ టు సింజిత్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అంటే మీ బిఫోర్ ఫిలిం చూసుకున్నా మీరు అదే ఏజ్లో ఉన్నారు, ఇప్పుడు అదే ఏజ్. అంటే ఈ ఫిలిమ్స్ కూడా ఆ టైప్లోనే ఉంటున్నాయి అనమాట. యంగ్ ఫిలిమ్స్ చేస్తే బెటర్ కదా. అంటే నాకు ఎవరో అన్నట్టు ఎప్పటికీ యంగే ఉన్నట్లున్నారు. సో అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి, కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అని అనిపిస్తుంది కదా. సో మీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏదైనా మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అయితే ఏదైనా చేస్తా అండి, అలా ఏం లేదు. ఈ క్యారెక్టర్స్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అన్నట్టు ఏం లేదు. ఫిల్మ్ ఎంటర్టైనింగ్గా ఉంది, సినిమా జనాలు చూస్తే నచ్చుతుంది అంటే చేసేస్తా ఏదైనా.
మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మీ పర్సనల్ లైఫ్ అంటే మీ నేను కూడా అదే బ్యాచ్ అండి, శ్రీ చైతన్య బ్యాచ్. సో అదే బంకులు కొట్టడం అదే ఉండింది లైఫ్ అంతా. సో చాలా రిలేటబుల్ నాకు కూడా. మౌలి ఇంకో క్వశ్చన్, ఇందాక రీల్స్ అవి బాగా పాపులర్ అవుతున్నాయి, అందరూ బాగా తీసుకుంటారు కంటెంట్కి ఇదని. కానీ లాస్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో మీ ఇవి రీల్స్ బాగా వాడేసుకుంది ఒక పార్టీ. దానికి మీకు ఏమన్నా ఇది వచ్చాయా అప్పుడు? సోషల్ మీడియాలో బాగా ఇది వైరల్ అవే ఒక పార్టీ కొన్ని మీ మీమ్స్. అది పొలిటికల్ సైడ్ పోయింది ఒకటి, అది అన్ఫార్చునేట్లీ. సో దానికి అపాలజైజ్ చేశా. ఓ పొలిటికల్ సైడ్ వెళ్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందని అర్థమైంది. సో బెటర్ నేను ఏది చేసినా జనాలు నవ్వించడానికే చేస్తా. ఆటోమేటిక్గా కమెడియన్ అన్నప్పుడు జోక్స్ రాస్తాం అన్నప్పుడు ఏం జరుగుతుందో సొసైటీలో దాని మీద రాస్తాం. ఆ వేలోనే పోయింది తప్ప ఏది టార్గెట్ చేయాలని కాదు. సో అది అలా వెళ్ళడం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పొలిటికల్ సైడ్ వెళ్ళకుండా అని అప్పటికి ఫిక్స్ అయ్యి ఇంకా ఎప్పుడు పొలిటికల్ సైడ్ ఏ జోక్స్ మిస్ ల్యాండ్ అవ్వకుండా చూసుకున్నామని అనుకుంటున్నా. యా మౌలి గారు 90స్లో స్కూల్ బాయ్లా చూసాము, దీంట్లో లవర్ బాయ్లా చూస్తున్నాము. సో దాంట్లో శివాజీ గారికి మీకు మంచి ఫన్ అవన్నీ చాలా ఉన్నాయి. సో దీంట్లో సేమ్ రాజీవ్ కనగల గారిని చూశాను. సో అలాంటి సిగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయండి. అందరూ యూత్ కనెక్ట్ అనుకుంటారు, కానీ పేరెంట్స్ చూస్తే మీ మదర్ ఫాదర్ చూసి మోస్ట్ రిలేటబుల్ అయ్యి మోస్ట్ నవ్వుకుంటారు. వాళ్ళు నాకు అనిపిస్తుంది ఏంటంటే యంగ్ ఆడియన్స్ కన్నా ఎక్కువ నవ్వుకుంటారు ఫ్యామిలీస్ వస్తే. వాళ్ళ కొడుకులు ఇలాగే చిల్లరోళ్ళు అన్నట్టు వాళ్ళు బాగా రిలేట్ అయ్యి బాగా నవ్వుకుంటారు. సో దీంట్లో కూడా అట్లాంటి మా డాడీ కూడా చిన్న బిట్ చూపిస్తే పడి నవ్వుకున్నాడు. రాజీవ్ కనగల గారు వచ్చినప్పుడు ప్రతిసారి నవ్వుకున్నాడు. వాళ్ళకి చాలా ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రిలేటబుల్ కాంటెంట్ ఇది. తప్పకుండా వచ్చి చూడాలి ఫ్యామిలీస్. డైరెక్టర్ మార్తాండ్ గారు, దీంట్లో సూర్య గారిది వాటర్ మెలన్ సీన్ రీక్రియేట్ చేశారు కదా, యాక్చువల్గా ఆయన మళ్ళీ రీక్రియేట్ చేశారు. మళ్ళీ దీన్ని రీక్రియేట్ చేయడానికి కారణం ఏంటో సార్? అది ఆయన చేస్తారని తెలియదండి మాకు, లేకపోతే చేసేవాళ్ళం కాదు. అది ట్రెండింగ్లో ఉంది, సో బాగుంటుంది అనిపించింది, అప్పటికప్పుడు చేసింది, ఇంప్రూవైజేషన్లో చేసింది. అది స్క్రిప్ట్లో కూడా లేదు, కానీ పుచ్చకాయ పట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. మౌలి కూడా కొంచెం సూర్యలాగే ఉంటాడు. సో మౌలి గారు ఇప్పుడు సూర్యలా ఉంటారని మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? అంత లేదండి నాకు. మౌలి గారు, అంటే ఆల్రెడీ మీరు చేసిన అంటే సిరీస్ కావచ్చు లేదా షార్ట్ రీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కంటెంట్ చాలా జనరేట్ చేసింది. చాలామంది ఇప్పుడు కూడా ఆ కంటెంట్ చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ కంటెంట్ చూసుకుంటూ ఒకవైపు మీరు సినిమాలో వెళ్తున్నప్పుడు డిఫరెన్సియేషన్ చాలా ఉంటుంది కదా. సో కెమెరా ముందు కావచ్చు లేదా యాక్టింగ్ పరంగా కావచ్చు, ఎలాంటి డిఫరెన్సెస్ చూస్తున్నారు మీరు బిఫోర్ రీల్స్ చేసినప్పుడు ఇప్పుడు ఇంటూ మూవీస్? అంటే అంత డిఫరెన్స్ ఏం చూడలే అండి. అది రియలిస్టిక్ స్టోరీ ఉన్నప్పుడు రియలిస్టిక్ యాక్టింగ్ ఆటోమేటిక్గా ఆ ఫ్లో సేమే ఉంటుంది. నా రీల్స్ అయినా కానీ ఈ మూవీ అయినా కానీ యాక్టింగ్ పరంగా అయితే అంత డిఫరెన్స్ అంత స్ట్రెస్ఫుల్ అనిపించలేదు. అంత ఛాలెంజింగ్ ఇది రెగ్యులర్ మనం లైఫ్లో ఎలా ఉంటామో అలాంటి క్యారెక్టర్ ఇది. సో అంత ఛాలెంజింగ్ రోల్ కాదు ఇది, ఈజీ. నేను రోజు ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాం, రోజు ఎలాగ కొట్టుకుంటాం అలాగే కొట్టుకుంటాం, అంతే. యా లాస్ట్ క్వశ్చన్ అండి. ఇంకో క్వశ్చన్ ఉంది. ఓకే ఓకే. నోకియా అని టైటిల్ పెట్టినప్పుడు ఇష్యూ అయింది. నోకియా అని టైటిల్, నోకియా మనోజ్ది, దాన్ని నోకియాగా మార్చుకున్నారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అని పెట్టుకున్నారు కదా, దాని నుంచి ఏమన్నా ఇష్యూ ఏమన్నా వస్తుంది అనుకుంటా? ఏం లేదండి, నో ఇష్యూస్. అది రాకపోయినా మీరు అడిగే ఎవరి సినిమాని వాళ్ళే ప్రమోట్ చేసుకోవాలని మీరు రీల్స్ చేస్తా వైజాగ్లో పోయి బీచ్లో కూడా తిరిగి పోస్టర్లు పట్టుకొని తిరిగారు. ఎందుకు అంటే ఫస్ట్గా ఈ సినిమాలో మీరు హీరోగా చేస్తున్నారనే మీ ప్రమోషన్ మీరు చేసుకుంటున్నారు. 90s కూడా అలాగే మనం చేస్తున్నప్పుడు మనం పుష్ చేసుకోవాలి కదండి సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలి? ఈడెవడో ఉన్నాడు ఎందుకు చూడాలి? వాళ్ళకి బయట ఎంత ఫన్ క్రియేట్ చేసి ఆ సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? ఓకే, మీరు తిరిగినప్పుడు ఎవరైనా అన్నారా మీరు హీరోనా అని? అన్నారు. 2 ఏళ్ల క్రితం మా మమ్మీకి చెప్తేనే నేనే లీడ్గా చేస్తా అంటే మా మమ్మీ నవ్వింది. నేను 3 ఏళ్ల క్రితం నన్ను చూస్తే మీరు ఈడు హీరో అన్నాడు అంటారు, నేనే అనుకుంటా. దానిలో పెద్ద ఏం లేదు. ఈరోజు ఐ వర్క్ టువర్డ్స్ ఇట్. మన విష్ణుకి తెలుసు. విష్ణు 2017
తను నేను ఒకే మీమ్ పేజ్లో ఎడిటర్లు మీమ్లు వేసేవాళ్ళం. ఏదైనా మూవీ ప్రమోషన్లు వస్తే ఒక షేర్ వచ్చేది, 100 రూపాయలు వచ్చేది. మూవీ ప్రమోషన్లు వస్తే మీమ్లు వేస్తే ఒక వారానికి ఇంత 100 రూపాయలు అలా వచ్చేది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అదే చాలా ఎక్కువ. మీమ్లు వేసుకొని అలా ఒక 2 సంవత్సరాల పాటు మీమ్లు వేసేది. దాని తర్వాత యూట్యూబ్ వీడియోలు చేసేది, దాని తర్వాత రీల్స్ చేసా, దాని తర్వాత సిరీస్లు చేసా, ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చా. సో నౌ బీయింగ్ హియర్ ఈజ్ సో స్పెషల్. థ్యాంక్ యూ అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. మౌలి గారు. ఓకే, అసలు ప్రసన్నలో వర్షం ఆగట్లేదుగా. హైదరాబాద్లో మొన్న వర్షం పడ్డట్టే ఉంది ఇదైతే. యా, సో మౌలి క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ఉన్నటువంటి అంటే హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ఇంటర్మీడియట్ గర్ల్స్ అందరికి యాప్ట్ అయ్యేలా ఉంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి చెప్పండి. వెరీ వెరీ రిలేటబుల్ అండి. అంటే ఐ థింక్ నాట్ జస్ట్ గర్ల్స్, బాయ్స్ అందరు చాలా రిలేట్ అవుతారు. అంటే అమ్మాయి మన క్లాస్మేట్ ఇలానే ఉంటుంది కదా, మన పక్క బెంచ్లో ఇట్లానే ఉంటుంది కదా, సేమ్ అవే జోక్లు, అవే ఎక్స్ప్రెషన్స్. సో ఐ థింక్ నా క్యారెక్టర్ పేరు కాత్యాయని అండి. మౌలి క్యారెక్టర్ పేరు అఖిల్ కాత్యాయని ఆర్ వెరీ వెరీ రిలేటబుల్ అండి. మన ఇంట్లో మనం తిరిగే ఫ్రెండ్స్ కానివ్వండి, మన తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరు అట్లనే ఉంటారు. సేమ్, అసలు వెరీ రిలేటబుల్. మనం యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ క్యారెక్టర్లో. వెరీ బబ్లీ క్యారెక్టర్. యా, సో థ్యాంక్ యూ గీతా భగత్ గారు, మీరు మాకు బాగా లక్కీ.